కోటి విద్యలు కూటి కోసమే అనే నానుడి అందరికీ తెలిసిందే. ఇలాంటి సంఘటనలు మనుషుల కంటే జంతువుల విషయాల్లో ఎక్కువగా కనపడతాయి. ఇక ఏదైనా ఆపద ఎదురైనప్పుడు జంతువులు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. మనిషి కూడా వాటి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కుక్కలైతే ఎంత విశ్వాసంగా ఉంటాయో నటించటంలోనూ అంతే ఆరితేరి ఉంటాయి. ఆ మాటకొస్తే ఒక్కో జంతువుది ఒక్కో టాలెంట్. కొన్నిసార్లు మనిషిని మించి నటించే వాటిలో దాగిన ఆ ప్రతిభను తెలివిగా రాబట్టి మనోళ్లు బాగా సొమ్ము చేసుకుంటారు. మానవ జంతు స్నేహాల గురించిన సినిమాలో నిజ జీవితంలో అవాస్తవికంగా అనిపించినప్పటికీ మనమందరం ఈ కథలతో ఏడ్చి ఆనందించి కల్పిత జంతు పాత్రలతో బంధాలను ఏర్పరచుకునే స్థాయికి ఎన్నోసార్లు చేరుకునే ఉంటాం. గుర్రాలు, ఏనుగులు, కుక్కలు, సింహాలు ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో జంతువులను కథకు అనుగుణంగా మలిచి వాటికి శిక్షణ ఇచ్చి మనిషితో సమానంగా నటునిగా మార్చటం అంత ఈజీ కానే కాదు. దీని వెనుక ఎంతో వ్యవస్థ ఉంది. 2014 నాటి హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం వెండితెరపై నటించే కుక్కలు, పిల్లులకు రోజుకో $400 జీతం ఇస్తారు. ఆ మాటకొస్తే చాలా మంది జంతు నటులు సంవత్సరానికి $5,000 నుండి $10,000 వరకు సంపాదిస్తున్నారు. అవి సెట్లోకి రావడానికి వారు భరించే అంతులేని శిక్షణ, గంటలను పరిగణలోకి తీసుకుంటే ఇది పెద్ద ఎక్కువ కాదు. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాజెక్టు కోసం ఒక జంతువు పొందే జీతం తరచుగా నిర్ధారించడం కష్టం. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం ఉంది. జంతు నటులు కొన్నిసార్లు హీరోల కంటే కూడా ఎక్కువ జీతం పొందుతారు. జంతువులలో దాగిన టాలెంట్ రాబట్టి వాటిని నటులుగా మార్చేందుకు ముంబైలో ఒక శిక్షణ కేంద్రం ఉంది. దీని పేరు గురుకుల్. ఇదో అద్భుతమని చెప్పాలి. మన దేశంలో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ గురుకుల్లో 20 జాతుల కుక్కలున్నాయి. జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, బుల్డాగ్, పగ్, లాబ్రడార్ ఇలా చాలా రకాల కుక్కలు ఇక్కడ కనిపిస్తాయి. పిల్లుల్లోనూ వీరి దగ్గర 8 జాతులున్నాయి. ఇరానీ క్యాట్, బాంబే క్యాట్, హిమాలయన్ క్యాట్, స్పాటెడ్ క్యాట్ లాంటి చాలా రకాలను ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు అమెజాన్, మకావ్ చిలుకలతో పాటు చిన్న చిన్న పక్షులు, కుందేళ్లు, ఎలుకలు, బల్లులు ఇలా చాలా రకాల జంతువులను వీరు పెంచుతున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లో ప్రకటనల్లో నటింపచేసేందుకు ఈ జంతువులను పంపిస్తుంటారు. సినిమాల్లో నటించే ఈ జంతువుల గురించి మాట్లాడుతూ షూటింగ్లకు తీసుకెళ్లేటప్పుడు ఈ జంతువుల వివరాలను మేం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని జంతువులు నా పేరు మీద, మరికొన్ని మా సోదరుడి పేరు మీద రిజిస్టర్ చేయిస్తాం అని జావేద్ చెప్పారు. సినిమాల్లో వీటిని ఎలా ఉపయోగిస్తారో చెబుతూ జంతువులు కావాలని మా దగ్గరకు నిర్మాతలు లేదా దర్శకులు వస్తుంటారు. అప్పుడు ఎలాంటి సీన్ కోసం జంతువులు కావాలో మేము అడుగుతాం. ఒక్కోసారి ఆ సీన్ కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంటామని ఆయన తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలోనూ మేము అక్కడే ఉంటాం. ఎందుకంటే ఆ జంతువులు మేం చెప్పిన మాటే ఎక్కువగా వింటాయి. పైగా షూటింగ్ సమయంలో జనం ఎక్కువగా ఉంటే అవి బెదిరిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మేము అక్కడే ఉంటాం అని ఆయన చెప్పారు. ఒకవేళ నటుడి ఒళ్ళో ఆ కుక్క కూర్చున్నా లేదా దాన్ని అతడు ఎత్తుకున్నా మేం కెమెరా పక్కనే నిలబడతాం. ఆ కుక్కకు సూచనలు ఇస్తుంటాం. ఒక్కోసారి మేం చెప్పేది జంతువులకు అర్థం కాదు. అప్పుడు వాటికి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ సీన్ను మళ్లీ రీషూట్ చేయాలి అని జావేద్ వివరించారు. జంతువుల భోజనం నుంచి నిద్ర వరకు అన్నింటికీ మనం ఏర్పాట్లు చేసుకోవాలి. జంతువుల కోసం ప్రత్యేకంగా చోటు కేటాయించాలి. అక్కడ వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మనకు షూటింగ్ తేదీ తెలిసిన వెంటనే అనుమతి కోసం అధికారులకు అర్జీ పెట్టుకోవాలి. ఎన్ని రోజులు షూటింగ్ ఉంది, ఎన్ని జంతువులు కావాలి, ఈ వివరాలన్నీ మనం అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది అని ఆయన తెలిపారు. ఏనుగులు లాంటి పెద్ద జంతువుల విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అన్నీ సిద్ధం కావడానికి ఒక్కోసారి 2 నెలల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత మాత్రమే షూటింగ్ మొదలు పెట్టాలి అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, కన్నడ, హాలీవుడ్లలో 1000కి పైగా సినిమాల్లో జావేద్ కుటుంబం శిక్షణ ఇచ్చిన జంతువులు నటించాయి. తమ జంతువులకు రోజుకు 7,000 నుంచి 10,000 వరకు ఇస్తుంటారని జావేద్ చెప్పారు. ఇక్కడ పారితోషికం అనేది జంతువు రకాన్ని బట్టి ఉంటుందని, పెద్ద జంతువులకైతే ఎక్కువ, చిన్న జంతువులకైతే తక్కువ ఇస్తారని వివరించారు. గురుకుల్ జంతువులు బాగ్బాన్, వేడియా, వక్త్ ఎంటర్టైన్మెంట్, గోల్మాల్ 3, దమ్, కోయి మిల్గాయ లాంటి సినిమాల్లో నటించాయి.